మీకు విషయం చెప్పనా, రాత్రి సభ జరిగింది. ఆ సభకు హైందవ సోదరులు వచ్చారు. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వేదిక మీదకి వచ్చి చక్కగా నాకు సాలువ తెచ్చి సన్మానం చేసి, అయ్యా మీ మాటలు మేము వింటాం, మీరు చాలా బాగా మాట్లాడతారు, మమ్మల్ని ప్రేమిస్తారు, చాలా సంతోషం అండి అని చెప్పేసి వాళ్ళు సంతోషంతో ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే మనతో అంత సద్భావంతో బ్రతుకుతున్నటువంటి, కలిసిమెలిసి మనందరం కలిసి జీవిస్తున్నాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ విభేదాలు మన మధ్యలో లేవు. మొదటిగా మనం అందరం ఎవరు? భారతీయులుగా, అన్నదమ్ములుగా, ఒకే జెండాకి సెల్యూట్ చేస్తూ, ఒకే రాజ్యాంగాన్ని అనుసరిస్తూ చక్కగా కలిసిమెలిసి బతుకుతుంటే మత చిచ్చు రగిలించడానికి కొంతమంది చూస్తున్నారు. అందుకే యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకుని యేసు ప్రభుని తిడతాడు. కొంతమంది తెలియని అమాయకులు మీ వర్గం వేరు మా వర్గం వేరు అని కొట్టు చచ్చిపోతుంటారు. మనం ఎవరితోనూ విభేదాలు వద్దు. మీ చుట్టుపక్కల మీ బంధువులు, మీ స్నేహితులు అందరితో కలిసిమెలిసి ఉండాలి. మత విభేదాలు వద్దు, మనకి గొడవలొద్దు, కొట్లాట్లొద్దు, నరుక్కు చంపుకునే పరిస్థితులు తీసుకురావద్దు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ అన్నట్టే ఉండాలి. మత విద్వేషాలు, మత వైషమ్యాలు రెచ్చగొట్టడం దేవుని పిల్లల పని కాదు.